ఇప్పుడు హైకోర్టు విభజన అంశం ఉన్నప్పుడు గతంలో సదానంద గౌడ్ గారు కూడా మేము అనుకూలంగానే ఉన్నాము విభజన దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి రావాలి అని అన్నారు. ఇప్పుడు కేంద్రం అంటే రోలు ఏ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్తో సవ్యమైనటువంటి సంబంధాలు లేవు, కూర్చోబెట్టి పరిష్కారం చేయాలండి. కృష్ణానది వాటర్ నది ఇద్దరు మంత్రులను తిట్టుకోమని వదిలిపెట్టిపోయినారు. అట్లా కాదు ఇట్లా కాదని కేంద్రం పెద్దన పాత్ర చేయాలి. మీరే తెలుసుకోపోనండి, ఏం తెలుసుకుంటారు? కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కేంద్రం డెఫినెట్ గా చేయాల్సిన ఆంధ్రప్రదేశ్కి ఆయన తగ్గితే వాళ్ళ పరిస్థితి ఇబ్బంది, తెలంగాణలో వీళ్ళు తగ్గితే వీళ్ళకి ఇబ్బంది. కేంద్రం నిర్ణయం తీసుకొని నువ్వు చేస్తే మంచిది. కానీ విభజన బిల్లుని తెలంగాణ ప్రభుత్వం ఆనర్ చేయట్లేదు, గౌరవించట్లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాదన. వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు నేను తప్పట్ట. తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేయవలసింది తెలంగాణ వాళ్ళు. కానీ కేంద్రం పెద్ద తరహా ఉండి అన్ని పరిష్కారం చేయాలనేదే నా విజ్ఞప్తి. సో ఆ దిశగా కేంద్రం స్పందన తీసుకోలేకపోతలేదు. కానీ అలాంటప్పుడు మరి దీనికి ఏంటి పరిష్కారం అంటారు? అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నదండి. నిన్న మొన్న కేటీఆర్ పోయిండు, హరీష్ రావు గారు పోయిండు, కేసీఆర్ గారు పోతున్నారు, ఆడ అధికార ప్రతినిధులు పోతున్నారు, అందరు పోతున్నారు, అందరూ అడుగుతూనే ఉన్నారు. ఒకటి మీద నెట్టేసే ప్రయత్నం కేంద్రం కూడా తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, తెలుగువాడు, అందరం కూడా గర్వపడుతున్నాం. వెంకయ్యనాయుడు గారే చొరవ చూపెట్టాలి ఇదంతా ఇటువంటి సమస్యల పరిష్కారం. సో ఇంకోటి, ఇప్పుడు బంగారు తెలంగాణ అనేటువంటిది మొదట్లో ఈ వాడారు. ప్రతి వాళ్ళు రావడానికి బంగారు తెలంగాణ కోసం వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, టీడీపీ నుంచి వస్తున్నారు, మిగతా పార్టీల నుంచి వస్తున్నారు. అంటే అసలు దీనికి ఒక రకమైనటువంటి ఏంటి బంగారు తెలంగాణ అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ అది ఏంటంటే పార్టీలు మారటానికి ఒక సాకుగా మారింది అనేటువంటిది కూడా. పార్టీలు ఇవాళ మారుతున్నాయి అనేది కాదండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీతులు చెప్తున్నది. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాను. దాదాపు 10 మందిని గుంజుకున్నారు కదండి టీఆర్ఎస్ పార్టీని. ఒక ఉద్యమ పార్టీలో గెలిచిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉద్యమ పార్టీలో సెంటిమెంట్ మీద గెలిచిన వాళ్ళు, తెలంగాణ సెంటిమెంట్ మీద వాళ్ళ ముఖాలు చూసి ఒట్టేది. ఆ రోజు సెంటిమెంట్ మీద గెలిచిన వాళ్ళను, ఒక ఉద్యమ పార్టీ మీద గెలిచిన వాళ్ళను నువ్వు డబ్బులతో కొన్నప్పుడు నీకు గుర్తులేదా? ఈరోజు ఒక్కడన్నా గెలిచిందా? ఇప్పుడు నీకు టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఒక్కడన్నా గెలిచిందా? టీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీపై గెలిచారు ఎవడన్నా? అంటే ఆ రోజు ఎవరైతే పైసలకే అమ్ముడు పోయినరు. ఇవాళ నువ్వు మాటలు చెప్తున్నవే. ఇలా కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు ఎక్కడిది? తెలుగుదేశం పార్టీ కూడా నైతిక హక్కు ఎక్కడిది? ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి గుంజుకుంటా అంటే ఆయన మాట్లాడు తెలుగుదేశం పార్టీ కూడా నైతిక హక్కు ఎక్కడిది? ఈయన ఒక ఆలోచనతో పోతున్నాడు. నేను సెంటిమెంట్ మీద గెలిచాను, ఉద్యమ పార్టీ మీద గెలిచాను. రేపు రాజకీయ పార్టీ కింద మార్చుకోవాలి దీన్ని శాశ్వతంగా ఒక పార్టీకి తెలంగాణకు అవసరం చేయాలి. కాంగ్రెస్ పార్టీలో మంచి వ్యక్తులను తీసుకుంటున్నాడు, తెలుగుదేశం పార్టీలో మంచి వ్యక్తులను తీసుకుంటున్నాడు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కూడా పేటేయాలి. అందరినీ కలిపి తెలంగాణలో ఒక పటిష్టమైన పార్టీని చేయాలనే ఆలోచనతో ముందు ఎవరైనా చేస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అని చేస్తుంది. దాంట్లో తప్పెందుకు పెట్టాలి?